హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. छोटी छोटी ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ గాయ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. సో గాయ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ వీడియో అయితే ఇంకొంతమందికి అయితే చేరుతుంది. సో నేను మీకు టమాటో చట్నీ అయితే చూపిస్తున్నాను. సో ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను తీసుకున్నాను. పల్లీలు, నువ్వులు, కొబ్బరి అయితే వేయించుకొని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగా వేయించుకొని తీసుకోండి. మిర్చిలో నేను కొంచెం ఆయిల్ వేసి అయితే వేయించాను. సో ఇవన్నీ బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత మనము ప్రాసెస్ అయితే చూద్దాము. సో గాయస్ ఇక్కడ మనము కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయిలో మనకు వెల్లుల్లి రెబ్బలు దంచి తీసుకున్నాను. అంటే ఒకసారి ఇట్లా దంచాను అనమాట. దంచితే దాంట్లో ఉన్న అరోమా అంతా ఆయిల్లోకి అయితే వస్తుంది. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని అయితే కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకుంటున్నాను. సో అందులోకి మనం జీరా కూడా తీసుకుంటాం ఇప్పుడు. సో గాయస్ ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అయితే బాగా వేగాయి. ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం వేసేస్తున్నాము. ఏమీ లేదు, టమాటోస్, కట్ చేసిన టమాటోస్ అండ్ చింతపండు సైజ్ అంతా నిమ్మకాయ అయితే వేసేసి బాగా కలిపి అయితే మనము ఒక్క చుక్క వాటర్ లేనంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి టమాటోస్ని. మనకి గ్యాస్ ట్రబుల్ అయితే అయ్యి స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి చట్నీలు తిన్నప్పుడు. సో ఆ విధంగా రావద్దంటే ఇవైతే బాగా వేయించుకోవాలి. సో పల్లీలు, నువ్వులు, కొబ్బరి కూడా నేను బాగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు కాబట్టి మసాలాలు ఎప్పుడైనా యాడ్ చేస్తున్నప్పుడు మనము జాగ్రత్తగానైతే వండుకోవాలి. సో ఇక్కడ నేను మధ్యలో దొండకాయ అయితే ఎందుకు చూపించానంటే మనము సైడ్ డిష్ లాగా దొండకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, అందుకని చూపించాను. సో ఇక్కడ వాటర్ అయితే లేకుండా మొత్తం అయితే రెడీ అయిపోయింది. టమాటోస్ బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. సో అందులోకి అన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత నేను సాల్ట్ని అయితే యాడ్ చేసిన. సాల్ట్ 1.5 స్పూన్ అయితే వేసాను. మనం తీసుకున్న క్వాంటిటీకి అది సరిపోతుంది. సో ఇక్కడ మనకి చట్నీ అయితే రెడీ అయింది. సో దానిలోకి తాలింపు దినుసులు అయితే నేను చూపిస్తున్నాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంది: వెల్లుల్లి రెబ్బలు, మిర్చి, శనగపప్పు, చెనక్కి దాల్ అంటారు ఇందులో. సో ఆవాలు, జీలకర్ర, కర్రీ లీవ్స్. సో ఇవన్నీ వేసి మనం తాలింపు వేసుకొని ఆ తాలింపు అందులో వేయడమే. సో ఈ చట్నీల వల్ల మనకి యూజ్ ఏంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డీప్ ఫ్రై అయితే అయిపోయింది ఆయిల్. సో అందులోకి వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను. సో ఇవి బాగా వేగాక మిర్చి కూడా వేయాలి. అయితే ఈ చట్నీ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఈ వాతావరణం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, మనకి కొంచెం కోల్డ్ వల్ల నోరు అయితే చేదుగా ఉంటుంది, ఏం తినాలనిపించదు. అట్లాంటప్పుడు ఈ చట్నీలు తీసుకున్నప్పుడు మనము కొంచెం క్లియర్ అవుతుంది అనమాట. మనకి టంగ్ చేదు అనేది ఉండకుండా క్లియర్ అవుతుంది. సో తినాలనిపిస్తుంది కొంచెం, ఒక బుక్క అన్నము, మనకు కూడా స్టామినా ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ట్రై చేయండి. నాకు ఇంకా ఓపిక లేనప్పుడు నేనైతే కారం పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి అయితే కలుపుకొని తింటాను వేడి వేడి అన్నంలో. సో మనకి నోటికి రుచి అనిపించకపోయినా మంచిగా అనిపిస్తుంది కొంచెము కారం పొడి రైస్తో తింటే. సో ఇట్లా చట్నీలు కానీ, కారం పొడి రైస్ కానీ ఆ విధంగా ట్రై చేస్తాను ఫీవర్ ఉన్నప్పుడు. ఇది మొత్తం తాలింపు అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో దీన్ని మనము చట్నీలోకి సర్వ్ చేసుకోవడమే. కర్రీ లీవ్స్ కూడా వేస్తున్నాను ఇందులో. కంప్లీట్ అయిపోయింది తాలింపు వేయడము. వీలైతే మీరు ఇక్కడ హల్దీ, కొంచెం పసుపు వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. నేనైతే మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకనే వేయలేదు. మీరైతే యాడ్ చేసుకోండి, మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది మనకి చట్నీ అయితే. సో అన్నీ వేగిపోయాయి, తీసి ఇంకా మనము చట్నీలో వేయడమే తాలింపుని. సో ఇక్కడ మనకి బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఈ విధంగా అయితే వర్షాకాలము, శీతాకాలంలో చట్నీలు చేసుకొని తినడం వల్ల కొంచెం మనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా కొంచెం తినాలనిపించేటట్టు ఉంటాయన్నమాట. మనం డైలీ వండుకునే వంటల కన్నా ఇవి చాలా బెటరు చట్నీలు. సో ఇవి మా మమ్మీ, మా నాన్నమ్మ స్టైల్ చట్నీలు ఫ్రెండ్స్. ఇంకా నాకు వేరే స్టైల్ చట్నీలు కూడా వచ్చు. అంటే ఇక్కడ మనం పల్లీలు, నువ్వులు, కొబ్బరి యాడ్ చేసాం కదా, అవి కూడా కాకుండా ఓన్లీ మనం జీలకర్ర యాడ్ చేసి చేసుకునే చట్నీలు అనమాట. ఈ జీలకర్ర వల్ల మనకి డైజెషన్ పవర్ అయితే పెరుగుతుంది.
సో జీలకర్ర ఫర్గెట్ చేయకండి, అది అస్సలు మర్చిపోకుండా వేసుకోండి ఏ చట్నీ చేసినా. ఇక్కడ దొండకాయ ఫ్రై అన్నంతో మా పిల్లలకైతే నేను సర్వ్ చేశాను. వాళ్ళు తిని టేస్ట్ అయితే చెప్తారు ఇప్పుడు మనకి. సో ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్ అయితే రెడీ చేశాను. రైస్ విత్ టమాటో చట్నీ, దొండకాయ ఫ్రై అండి. దొండకాయ నేను మామూలుగా మనం సింపుల్గా ఇంట్లో చేసుకున్నట్టే ఫ్రై చేశాను. ఎక్కువ హెవీ ఏమి మసాలాలు అవి ఇవి ఏమి యాడ్ చేయలేదు. కొంచెం ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే, పసుపు, అంతే అండి. వేయించి పక్కకు తీసుకున్నాను, ఇందులోకి బాగుంటుంది కాబట్టి. సో టమాటో చట్నీ చూడండి, మా పాప అయితే చిన్న పాపకైతే తినిపిస్తుంది. సో దొండకాయ టమాటో చట్నీ అయితే కలుపుకొని తింటున్నారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఎంజాయ్ చేయండి. టమాటో చట్నీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో గాయస్, పిల్లలు అయితే మనకి లంచ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరేం తిన్నారో కామెంట్స్లో చెప్పండి. ఇవాళ మీ లంచ్ మెనూ ఏంటో కొంచెం కామెంట్స్లో చెప్పండి. సో ప్లీజ్ గాయస్, కొంచెం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కొంచెం కొంతమందికైనా షేర్ చేయండి. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. సో మీకు కూడా నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి గాయస్. థ్యాంక్ యూ.